నమస్తే గురుగారు. నా పేరు బొడ్డు రామలక్ష్మి. ఏజ్ 38. నన్ను పి అనంతలక్ష్మి గారు జాయిన్ చేశారు. వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడే నన్ను జాయిన్ కమ్మన్నది. 24 days తిండి లేకుండా నేను ఉండలేను, నేను జాయిన్ అవ్వను అన్న. తర్వాత తాను జాయిన్ అయ్యి రోజు నాకు ఫోన్ చేసి ఎంకరేజ్ చేసేది, దానా జాయిన్ గా అని. సరేలే, అన్నిసార్లు చెప్తుంటే వినాలిగా అని ఒప్పుకున్నా. మా వారు కూడా ఒక వారం చేసి తర్వాత మానుకుంది అనలే అన్నాడు. సర్లే అని జాయిన్ అయ్యా. రోజు రోజుకి ఇంప్రూవ్ బాగా పెరిగింది. నాకు కాళ్ళ నొప్పులు ఉండేవి, అవి తగ్గిపోయాయి. గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. నిద్ర బాగా పడుతుంది. అంతకుముందు నైట్ పూట అయినా 3 గంటలకు ఒకసారి మేలుకు వచ్చేది, ఇప్పుడు రావట్లా. ఇంకా రోజు రోజుకి ఇంక తర్వాత 7th day రోజు బాగా నీరసం వస్తే మా వారు అన్నారు, ధన తట్టుకోగలవు ఉండు అని ఎంకరేజ్ చేశారు. అంతకుముందు వద్దన్న ఆయనే. మొత్తం బాగానే ఉంది. అంతా ఇప్పుడు పాజిటివ్ గా కనపడుతుంది, నెగిటివ్ లేకుండా మొత్తం పాజిటివ్ గా. మాది కిరాణా షాపు. అంతకుముందు కస్టమర్స్ వస్తే ఒకసారి కోప్పడేదాన్ని, ఇప్పుడు అంతా నవ్వుతూ సింపుల్ గా మాట్లాడగలుగుతున్నాను. శక్తిపాతము చాలా అద్భుతం. అద్భుతం కంటే కూడా అనంత. మీరు ఫస్ట్ రోజు చెప్పారు మీ భర్తలో విష్ణుమూర్తిని చూడండి అని. నాకు ఆ విషయం అంతకు ముందే తెలుసు, కాకపోతే ఆ రోజు బాగా అనుభూతి చెందాను. ఏ విషయానికైనా అనంత అని అనుకోమన్నారు, అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా శ్వాస గురించి క్లాస్ విన్నాను. అంతకుముందు శ్వాస అంటే పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడు శ్వాస మధ్యలో గ్యాప్ని గమనించండి అంటే గమనిస్తుంటే ఎంతో అద్భుతం. అద్భుతం అనే కంటే అనంత అంటే బాగుంది. ఆ శ్వాస క్లాస్ వల్ల చాలా నేర్చుకున్నాను. ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగుంది. భగవంతుడు అంతటా ఉన్నాడు అని అంతకు ముందే తెలుసు, కాకపోతే అది ఇప్పుడు అనుభూతి చెందగలుగుతున్నాను. ప్రతి విషయాన్ని అనుభూతిలో అర్థమవుతుంది. మనలో ఉన్న శివశక్తి ఎలా పనిచేస్తుందో బాగా అర్థమవుతుంది. చాలా చెప్పాలనుకున్నాను, కాకపోతే ఏం గుర్తుకు రావట్లా. మళ్ళీ నిన్న మా పాపకు అన్నం పెడుతుంటే, మమ్మీ నీకు మరి తినాలని అనిపించట్లేదా అని అడిగింది. కాకపోతే నాకు తినాలని అనిపించట్లా. ఆ శివశక్తి అలా మనలో పనిచేస్తుందని బాగా అర్థమవుతుంది. నాకు తాలింపు అన్నం అంటే బాగా ఇష్టం. అంతకుముందు ఇంక చేయంగానే ఎమ్మటి ఎవరికి పెట్టకుండా ఫస్ట్ నేనే తినేదాన్ని. అలాంటిది ఇప్పుడు అది చేస్తున్నా కానీ ఏ ఫీలింగు లేదు. ప్రతి విషయంలో అనంత అని అనుకుంటే చాలు, ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. 2-3కి చెప్పాను ఇలా బాగున్నదంటే, నెక్స్ట్ నవంబర్కి మేము కూడా జాయిన్ అవుతాము, ఆ టైంకి చెప్పవా అన్నారు. వెయిట్ 3 kgs తగ్గా. స్కిన్ గ్లో బాగా పెరిగింది. బాడీ షేప్ లో కొవ్వంతా తగ్గి, అంతకుముందు కొద్దిగా నడుము లావు కనిపించేది, ఇప్పుడు లేదు, మొత్తం ఫ్లాట్ గా అయిపోయింది. దోమలు కుట్టే అంతకుముందు, ఇప్పుడు కుట్టటల్లా. మళ్ళీ కంటి చూపులో కూడా అంతకుముందు చిన్న చిన్న అక్షరాలు కనిపించేవి కాదు, ఇప్పుడు కనపడుతున్నాయి. రైట్, ఓకే. అంతే గురుగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.